భారతదేశంలో పసుపు ఉత్పత్తి 10.5 లక్షల టన్నుల మార్కును దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పసుపు దిగుబడి హెక్టార్కి 35 నుంచి 40 క్వింటాళ్ల వరకు ఉంది. వికారాబాద్లోని అనంతగిరి కొండల పరిసరాల్లో చల్లని వాతావరణం కారణంగా చాలామంది రైతులు పసుపు సాగు చేస్తున్నారు. అయితే ఈ పంటలో నేల సంబంధిత తెగుళ్లు మరియు నెమటోడ్ వంటి సమస్యల వలన పసుపు దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. పసుపు రైతులు ఎక్కువగా సేంద్రియ ఎరువులు వాడటానికి ఇష్టపడతారు. అందులో ముఖ్యంగా వేపపిండి ఆధారంగా తయారైన ఎన్రిచ్ పసుపు పంటలో వచ్చే నేల సంబంధిత తెగుళ్లు మరియు నెమటోడ్ సమస్యలను నివారించడమే కాకుండా నేల సారాన్ని మరియు ఉత్పాదకతను పెంచి అధిక దిగుబడులు పొందడంలో సహాయపడుతుంది. నమస్తే సార్, నా పేరు రామకృష్ణారెడ్డి, ఇబ్బనూరు గ్రామం, దారూర్ మండల్, వికారాబాద్ డిస్టిక్. గత 15 సంవత్సరాల నుంచి పసుపు సాగు చేస్తున్నాం సార్. మేము పాత పద్ధతిలో రసాయన ఎరువులు వాడడం వలన భూసారం తగ్గి పంట దిగుబడి తక్కువ వస్తుండే. అయితే గోదావరి ఎన్రిచ్ వాడడం వల్ల వేపపిండి ఎక్కువ ఉండడం వలన వేరుకుళ్ళు రాకుండా చేయడం, వేరులో వచ్చే పురుగులు ఎలాంటివి రాకుండా కాపాడుతుంది. ఎన్రిచ్ వాడడం వల్ల ఏరుకుళ్ళు తగ్గడం జరిగింది. భూసారం పెరిగి ఎక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. కావున అందరూ రైతులు ఎన్రిచ్ ఎకరాకి 4-5 బ్యాగులు వాడాలని కోరుతున్నాం. దీంట్లో 30% సేంద్రియ కార్బనం ఉండడం వలన నేలను గుల్లపరిచి నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.